హలో హాయ్ అండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈపీఎఫ్ న్యూస్ యాష్ 4కి స్వాగతం అండి. ఈపీఎఫ్ సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ముందుగా వచ్చేసరికి మనకి ఈపీఎఫ్ పేరోల్ డేటా అనమాట. ఓకేనా? సో ఎప్పటికప్పుడు మనకి ఈపీఎఫ్ అనేది పేరోల్ డేటా మంత్లీ అలాగే ఇయర్లీ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 2025 నాటికి ఏంటంటే నికర మెంబర్స్ మొత్తం మీద ఎంతమంది యాడ్ అయ్యారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 16.10 lakhs మెంబర్స్ ఇక్కడ కొత్తగా యాడ్ అయినట్లు, అలాగే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే 7.39 లక్షల మంది ఇక్కడ కొత్త సబ్స్క్రైబర్స్ ఎన్రోల్ చేసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అలాగే ఈ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వాళ్ళు కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారంటే 4.27 లక్షల మంది. అలాగే న్యూ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ 2.08 లక్షల మంది ఇక్కడ కొత్తగా జాయిన్ అయినట్లు ఈ పేరోల్ డేటా అనేది మనకి ఈపీఎఫ్ ఇది తాత్కాలిక డేటా అనమాట. సో తాత్కాలిక డేటా అయితే విడుదల చేసింది. అలాగే మనకి అఫీషియల్గా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓలో మెంబర్స్ అనేవాళ్ళు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు. ఓకే, సో కొత్తగా మనకి ఏంటంటే ఫీమేల్ మెంబర్స్ కూడా అలాగే మనకి 9.23% అంటే ప్రీవియస్ ఈ యొక్క ఫిబ్రవరి 2024తో పోల్చుకుంటే ఈ ఫిబ్రవరి 2025కి సో 9.23% కొత్తగా ఫీమేల్ మెంబర్స్ అయితే అధికంగా యాడ్ అయినట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే మొత్తంగా నికరంగా ఇప్పుడు మనకి 16.10 lakhs అన్నారు కదా. సో ప్రీవియస్ ఇయర్ ఇది ఫిబ్రవరి 2024తో పోల్చుకుంటే ఫిబ్రవరి 2025లో 3.99%గా ఇక్కడ గ్రో అయినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అండ్ చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాదారులుగా మారుతున్నారు కాబట్టి సో ఈపీఎఫ్ఓ అనేది అతిపెద్ద సంస్థకి అయితే మారిపోతుంది. ఇంకా మనకి ఈపీఎఫ్ఓలో అనేక రకాల అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి. ఓకే, అయితే దీని గురించి ఈపీఎఫ్ఓ కూడా ఇంకోటి రిలీజ్ చేసింది, మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తుంటాం, నెల చివరిలో మనకి ఈ యొక్క 20-23 డేట్లో ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. నిధి యాప్కి నికట్ 2.0 అని చెప్పేసి. ఓకేనా? ఇది ఏప్రిల్ 28వ తారీఖు 2025న ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క నిధి యాప్కి నికట్ 2.0 అనేది క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏప్రిల్ 28వ తారీఖున నిధి యాప్కి నికట్ 2.0 వెన్యూస్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఎలాగంటే కనుక సో మనకి 28వ తారీఖున అయితే ఇవి కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ప్రతి ఒక్క వెన్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని. ఓకేనా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సో వీళ్ళైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, సో చూసారు కదండి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, సార్ నా యూఎన్ నెంబర్ యాక్టివ్ కాలేదు, ఎలా యాక్టివ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలామంది అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా? మనకేంటంటే ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ అనేది ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందని చెప్పేసి మీ ఈపీఎఫ్ డేటా అండ్ మీ సంబంధించిన ఆధార్ డేటా మిస్ మ్యాచ్ అయితే కనుక ఎంచక్గా ఇక్కడి నుంచి మీ యూఎన్ నెంబర్స్ అయితే యాక్టివ్ అవుతాయి. ఓకే, సో మీరు ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మనకి ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా అక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో వాటిలో యూఎన్ యాక్టివేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క యూఎన్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అనేవి నేను కరెక్ట్గా ఉన్నా. సో దాని ద్వారా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు చెప్పాను. సో చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, ఇంకా అడుగుతున్నారు దీని గురించి. ఓకే, సో చాలామందికి ఇంకా తెలిసినట్లేదు. దీని గురించి ప్రత్యేకించి మరలా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఇవ్వండి మనకి ఈరోజు ఈ యొక్క ఈపీఎఫ్ న్యూస్ యాష్ 4లో ఉన్న విషయాలు. ఓకే, సో మనకి నిధి యాప్కి నికట్ 2.0 అనేది 28వ తారీఖున కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు మీ వెన్యూ, ఓకేనా, మీ రీజనల్ ఆఫీస్ సంబంధించిన డిస్టిక్లో సో ఎక్కడెక్కడ వెన్యూ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకి ఈపీఎఫ్ పేరోల్ డేటా కూడా ఇక్కడైతే ఇచ్చారన్నమాట. ఇప్పటికప్పుడు ఈపీఎఫ్ అనేది ఈపీఎఫ్ గ్రో పెరుగుతూనే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can